చించనా మూడు గంటలు కాదు మూడు లోపు ర్యాలీ భేదం ఉంటే దగ్గర బాగుంటుంది చెప్పింది అదే నాకు ఫోన్ చేశాను సగం తగ్గిస్తుంది రాత్రి పంచులో పక్కొచ్చా మీరు వస్తారు బయట నిలబడదు ఆయన ఇచ్చారు మీరు ఇచ్చారా మీరు మమ్మల్ని చూసుకోండి మీరు కదలరు బాబు ఇదేంటిది ఎవరిని అడ్డుతున్నారా అలా పదరా అలా ఉంచారా చేయి తీరా నేనేం రాను నేనెందుకు వస్తాను మెల్లిగా మెల్లిగా చూసుకోకండి మీరు బయట ఉంటారు మా ఫ్యామిలీ ఫస్ట్ అయ్యో
కొద్దిగా ఎలా లెఫ్ట్ తీ. అయ్యో ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా విశాఖ ఆడబడుచుకు అవకాశం ఇచ్చారు. ఈరోజు నామినేషను పెద్దలందరి మరి వారి సహాయ సహకారాలు ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషను గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు మా రీజనల్ కోఆర్డినేటర్ గారు వారి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారు ప్రస్తుత శాసనసభ్యులు అయిన అవంతి శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే గౌరవులు బొత్స సత్యనారాయణ గారు కానీ, అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు కానీ, అలాగే నాగిరెడ్డి గారి పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఇక్కడ కానీ ఇచ్చేశారు. వారు కూడా వచ్చారు. మా మేయర్ గారు ప్రథమ పౌరాలు విశాఖపట్నం మరి వారు వెంకటకుమారి గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈవేళ ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికురాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరూ శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి, భావి మరి యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం. ఉపాధి ఉద్యోగ అవకాశాలతో వాళ్ళు ముందు తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీ రావాలి, ఇవన్నీ రావాలంటే జగనన్న కావాలి. తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనన్నకి తోడుగా మేము ఉంటామని చెప్పని స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ 100కి 100 రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ. రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. ఈ విశాఖపట్నం మహానగరంగా మార్చడానికి, దాంతోపాటు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్గా పూర్తిగా ఈరోజు మళ్ళీ పరిపాలనా రాజధానిగా తీసుకొచ్చి తద్వారా ఈరోజు ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉండి గ్రోత్ హబ్ సిటీగా ఈవేళ భారతదేశంలోనే ఒక విశిష్టను సంతరించుకున్న విశాఖపట్నంకి మరింత వైభవాన్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖ ప్రజానికానికే కాక చుట్టుపక్కలున్న ప్రజలకి రాష్ట్రాలకు కూడా ఈరోజు ఒక ఐకాన్గా ఉంటుందని ఆ దిశగా ఈరోజు తప్పనిసరిగా విజయాన్ని మీ ద్వారా కూడా కోరుతున్నాను. అటువంటి భవిష్యత్తు ఖచ్చితంగా ఉండాలంటే జగనన్నకి ఓటేయాలి, విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వాలని చెప్పని విశాఖ ఆడపడుచుగా ఝాన్సీగా మీ అందరినీ కూడా వినయపూర్వకంగా మీ ద్వారా కూడా ప్రజలందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలు. సికింద్రాబాద్లో ఆయన అడుగుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న అనకాపల్లిలో బహిరంగ సభను మనం చూసాం. యుద్ధం సమయం లక్షలాదిగా జనం సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం. అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి 4 నియోజకవర్గాలను చుట్టుముట్టారు. ప్రజలకు అభ్యర్థన చేసుకుంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే ప్రజలు పరిగెట్టు తరలి వచ్చి ఏదో ఇవాళ పత్రికల్లో చూశాను, ఏదో తీసుకొచ్చారు మోసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళని, మేము బిల్డింగ్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇంట్లో పరిగెపెడుతూ వస్తున్న వాళ్ళని మోసుకొచ్చారా? కాదు కదా. వాళ్ళ అబాధం చేయమని కాదు కదా.
వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తుంటే వాళ్ళు ప్రతి రెస్పాన్స్ ఇవ్వడం వచ్చి అది మ్యానిపులేషన్ కాదు కదా. కాబట్టి ఇవాళ వాస్తవ విషయాలు మనం చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయనకి మద్దతు వచ్చిందో, ఆ తర్వాత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన వచ్చి ఆశీర్వదించిందో అంతకంటే రేపు మిన్నగా ఇంకా ప్రజాదరణ ఉండబోతుంది. అదే వారి నమ్మకం. అందుకే వైనాట్ 175 ఇది. మీకు ప్రజల నాడి జగన్మోహన్ రెడ్డి తెలుసు. నాడేంటి ఇదేదో ఒక మాయ చేసి మా అల్లాద్దీన్ అద్దుద్దీపంలాగా చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు, వాస్తవికతని. ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన, ఆయన చేసిన సామాన్యులకు చేసిన సేవ, ఇచ్చిన ధైర్యం, వాళ్ళకి ఇచ్చిన స్థైర్యం, దాన్ని నమ్మి దాంతోపాటు ఏ విధంగా రాబోయే తరాలకి ఏదైతే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరమో వాటి మీద ప్రత్యేక దృష్టిని పెట్టి ఆయన చేసిన కార్యక్రమాలే ఇవాళ ఏ ఒక వర్గం కాదు, ఏదో బీపీఎల్ ఫ్యామిలీసే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాదు, అప్పర్ క్లాస్ ఫ్యామిలీసే కాదు, అన్ని వర్గాన్ని కూడా ఆయన్ని ఆదరిస్తున్నాయి ఇవాళ. అందుకే మనకి సాక్షాత్తు ఇవాళ చూసుకుంటే ఏ పారామీటర్ చూసుకున్నా, ఓ పక్క వచ్చి నీతి ఆయోగ్ చెప్పినా, ఓ పక్క వచ్చి అడ్వైజరీ ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చెప్పినా, లేదు ఇంకో శాస్త్రీయమైన ఏది చెప్పినా, అన్నింటిలో కూడా అటు ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే హెల్త్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, వీటన్నిటితో పాటు పారామీటర్స్ అట్టడి నుంచి 2-3 స్థానాలు ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రం దేశంలో మొదట 4-5 స్థానాల్లో ఈ రాష్ట్రంలో నిలబడింది. దానికి కారణం ఈ 4 సంవత్సరాల 10 నెలల కాల పరిపాలన విధానంతో భాగమే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. అంతేకాదు ఇవాళ జీడీపీ పెరిగినా, లేదా పావర్టీ తగ్గినా, లేదా పర్ క్యాపిటల్ పెరిగినా, ఏది జరిగినా వాటికన్నిటికీ లేదా పరిపాలనలో వచ్చిన విధానంలో తీసుకున్న మార్పులు, దాన్ని నమ్మి దాన్ని ఫోర్స్ఫుల్గా అది ఇంప్లిమెంట్ చేసిన విధానం వల్ల ఇవన్నీ జరిగాయి. అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చాలామంది చెప్పారు విశాఖపట్నంలో వచ్చి అయ్యయ్యో ఏదో పార్టీకి ఏదో ఉన్నదంటే అదన్నా అది నన్ను తేలిపోయింది. ఇక్కడ కూటమికి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఏమీ లేదనేది నిన్నటితో తాడతలమైపోయింది. ఎందుకంటే ప్రజలు అమాయకులు. ఏదేపటికి రేపు రాబోయే ఎన్నికల్లో 13 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని 170 స్థానాలు గెలిపిస్తానంలో ఏ విధమైన సందేహం లేదు, ఏ అపోహలు లేవు. 100% ఆయన విజయం సాధిస్తారు. ఇదేదో హైపోతికేషన్ ప్రశ్న అడగండి. హైపోతికేషన్ ప్రశ్న ఎవరో అమాయకులు అయితే చెప్తారు నేను లక్షలు అయితే 170 సీట్లు 170 సీట్లు గెలుస్తాయి, 25 పార్లమెంట్ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాయి. అందులో రాజీ లేదు, దాంట్లో ఏ విధమైన భేదం లేదు. ఓకేనా? ఇంకా ఎక్కడదా? చెప్పండి సార్. ముందు మాట్లాడతారు.